అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతున్నాయి. ట్రంప్ గారు పానిక్ బటన్ను ఆన్ చేశారు. అంటే స్వయంగా ఇతనే పానిక్లో ఉన్నాడు. సో ఇప్పుడు టార్గెట్ అంతా భారత్, చైనా. ఏమంటాడు? మీకు ఈ దేశాలు నరకముతో సమానం. భారత్, చైనా అలాగే కొన్ని దేశాలు నరకముతో సమానం. అంటే అమెరికా స్వర్గము లాంటి దేశము. వీళ్ళంతా నరకము నుంచి వస్తున్నారు. సో వ్యవహారం ఏంటి? బర్త్ రైట్ సిటిజన్షిప్. మీరు అమెరికాలో పుట్టారు అనుకోండి, బై డిఫాల్ట్ మీరు అమెరికా పౌరుడు అయిపోతారు. అంతే కదండి, వాళ్ళ రాజ్యాంగం ఇదే చెప్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఇతనికి మేజర్గా ప్రాబ్లం అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటాం కదా. సో ఇతని స్ట్రాటజీ ఏమిటి? యుద్ధాలు ఒకవైపు, మిలిటరీ యాక్షన్. ప్రపంచము మీద అమెరికా మీకు ప్రకటించిన యుద్ధం, అందరూ కూడా మా మాటలే వినాలి, మాకు అణిగి మణిగి ఉండాలి, లేకపోతే మీ మీద మేము పోరు ప్రకటిస్తాము, ఒక మహా సంగ్రామము ఉంటుంది చెప్తున్నాడు. సో ద ప్రైడ్ అమెరికన్స్ అని మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే, ఇప్పుడు మీరు చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి. అమెరికాలో హయ్యెస్ట్ లెవెల్లో పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు చూసారు అంటే మెక్సికో వాళ్ళు ఆల్మోస్ట్ మీకు 1 crore నుంచి 3 crores దాకా ఎక్కడెక్కడో ఉంటారు కదండి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేవి మనకు తెలియవు. అలాగే భారత్ అన్నారు అనుకోండి, అంటే భారత్ నుంచి వెళ్ళే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మీకు 50 లక్షలు ప్లస్ ఉంటారు. చైనా వాళ్ళు కూడా ఇంతే, 50 లక్షలు ప్లస్. సో ఇప్పుడు వీళ్ళందరూ మా అమెరికాను ఆక్రమించేస్తున్నారు. అసలు ఈ స్టేట్మెంటే తప్పు కదండి. ఒకప్పుడు నేటివ్ అమెరికన్స్ అంటే ఎవరండి? రెడ్ ఇండియన్స్ అని అంటారు. ఎవరండి వీళ్ళు? మెక్సికో వద్ద నివసించే వాళ్ళు, వాళ్ళే అమెరికాలో కూడా ఉండేవాళ్ళు. వాళ్ళను అత్యంత కిరాతకంగా హతము చేసి తరిమివేసి వీళ్ళు ఆక్రమించుకొని, యూరోపియన్స్ ఆక్రమించుకొని ఇది మాది, మీరందరూ కూడా వేరే, అంటే వేరే గ్రహాల నుంచి, ఏలియన్స్ అంటాడు కదండి. సింపుల్గా ఏమంటాడు? మేము అమెరికన్స్, మీరందరూ ఏలియన్స్. అంటే ఎంత ఒక అవమానకరమైన స్టేట్మెంట్స్. దీన్ని ఏంటి? అతను తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోనే తీసుకొస్తాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇతని ప్రాబ్లం ఏమిటి? సో మిడ్ టర్మ్ పోల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ యూరోపియన్స్, అమెరికాలో నివసించే యూరోపియన్స్ వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మనము తెల్లవాళ్ళము, వీళ్ళు కాదు. ఇప్పుడు ఒక పోలిష్ అనండి, ఒక ఇటలీ అనండి, ఇంకా రష్యా అనండి. సో వీళ్ళందరూ మన దేశంలో ఇంటిగ్రేట్ అయిపోయారు. వీళ్ళ యాన్సెస్టర్స్ ఎప్పటి నుంచో వచ్చి ఇంటిగ్రేట్ అయిపోయారు, అంటే యూరోపియన్స్. మనం తెల్లవాళ్ళం. కానీ వీళ్ళను చూడండి, ఈ భారతీయులను చూడండి, ఈ చైనా వాళ్ళను చూడండి, ఈ మెక్సికో వాళ్ళు, వీళ్ళందరూ మన దేశంలోకి వచ్చి మన ఆర్థిక వ్యవస్థను పాడు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మెల్టింగ్ పాట్ లాగా ఉన్న అమెరికా అందరూ కలిసిపోయేవాళ్ళు, ఇంటిగ్రేట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు క్యాష్ పాట్గా తయారు చేశారు. అంటే డబ్బు కోసమే మన దేశంలోకి వస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఈ డబ్బునంతా వాళ్ళ దేశాలకు తరలిస్తున్నారు. వీళ్ళు సరిగ్గా ఇంగ్లీషు మాట్లాడలేరు. అంటే మన భారతీయులు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, చైనా వాళ్ళు, ఒక మెక్సికో వాళ్ళు, వీళ్ళెవరు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడరు. కాబట్టి వాళ్ళని కలిపి చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం వీళ్లకు దేశభక్తి అంటూ ఏముండదు. వీళ్ళు జస్ట్ మన అమెరికాను వాడుకుంటున్నారు వాళ్ళ సంపాదన కోసం. సో ఇప్పుడు ఏమైంది? బర్త్ రైట్ సిటిజన్షిప్ పుట్టడం వీడు అమెరికా వాడైపోతున్నాడు. అలాంటప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఎదుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. వాళ్ళ తాతగారు, అమ్మమ్మ గారు, నాన్న, తల్లి, వీళ్ళందరినీ అమెరికా తెచ్చుకుంటున్నాడు. అంటే సొమ్మొకటిది, సోకొకటిది. మన డబ్బుతో వీళ్ళు ఇలా బతికేస్తున్నారు. వీళ్ళను తిరిగి పంపించాల్సిన టైం అనేది వచ్చింది. వీళ్ళు మన దేశానికి ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయడం లేదు. అంటే ఇదంతా ఏంటి? మైకల్ సావేజ్ అనబడే వ్యక్తి, అతని యొక్క పాడ్కాస్ట్, అందులో అతను ఇలాంటి ఒక అనాలిసిస్ చేశాడు. సో ఈ భారతీయులు, చైనా వాళ్ళు నరకము నుంచి వచ్చారు, వీళ్ళు మనకు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, మన ఆస్తులనంతా కొల్లగొడుతున్నారు అని రాశాడండి. రాయడము దీనిని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో కాపీ చేసి తన వెర్షన్ని వినిపించడం, అంటే మీకు డివైడ్ చేయడం. అమెరికన్స్ వినండి, మనము యూరోపియన్స్, వీళ్ళు చైనా వాళ్ళు, భారతీయులు, వీళ్ళను నమ్మకూడదు, హేటెడ్.
ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, కాలిఫోర్నియాలో మీకు ఇంటర్నల్ మెకానిజం, కాలిఫోర్నియాలో మీకు చాలా పెద్ద లెవెల్లో వ్యాపారం ఉంటుంది కదండి, హ్యూజ్ ఎకానమీ కదా. అక్కడ మీరు గమనించారు అనుకోండి, ఈ భారతీయుల యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్, వీళ్ళ సర్వీసెస్, అలాగే వీళ్ళ మోటల్స్ ఇవన్నీ చూసారు అనుకోండి, మన దేశంలోకి వచ్చి మనకు మించిపోయిన వ్యాపారం వీళ్ళు చేస్తున్నారు. చైనా వాళ్ళు కూడా ఇలాగే తక్కిన దేశాలు నరకాల నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళ ప్రవర్తన అంతా ఇలాగే ఉండేది. ఒకప్పుడు భారత్ అంటే విపరీతమైన అభిమానం, భారతీయులు అంటే చాలా ఇష్టపడేవాడిని. కానీ ఇవాళ నిజాలు తెలుసుకున్నాను. వీళ్ళందరూ ఎందుకు అమెరికా వస్తున్నారు, ఇక్కడ ఎందుకు వీళ్ళు సెటిల్ అవుతున్నారు ఆలోచించారు. మన దేశానికి సేవలు చేయడానికా, మన దేశానికి ఏమైనా మంచి కాంట్రిబ్యూషన్ చేయడానికా అంటే కానే కాదు. వీళ్ళు మన వద్ద ఉండే సంపదను కొల్లగొట్టడానికే వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు ఏమిటి, ఎటువంటి దేశభక్తిని కనబరచరు, వీళ్ళు మనలాగా ఉండరు, మనలా ప్రవర్తించరు, మనల్ని ఏదో ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఏంటి ఇదంతా మిడ్ టర్మ్ పోల్స్ అంటే. సో యూరోపియన్స్ వేరు, చైనా వాళ్ళు వేరు, భారతీయులు వేరు. సో దీనికి ఏమిటి, ఇండియా టెక్సాస్ హేట్ గ్రూప్ అంటే. ఇలాగ భారతీయులను వ్యతిరేకించండి, వీళ్ళ మీద మీ విద్వేషాన్ని చూపించండి అని చెప్పి గ్రూప్స్ని వీళ్ళు ఫామ్ చేస్తున్నారు. సో ఫామ్ చేసేటి మా ఉద్యోగాలను మీరెవరు కొల్లగొట్టడానికి. ఇప్పుడు వీళ్ళు ఆలోచించని విషయము, నువ్వే ఆ దేశానికి చెందిన వాడివి కావు. అమెరికా ఎవరిదండి, మెక్సికో వాళ్ళది, రెడ్ ఇండియన్స్ది, మీరు కదా ఆక్రమించుకున్నారు. కానీ వీడేమంటాడు, మా దేశం ఇదే కదండి, యూరోపియన్స్ ప్రపంచంలో చేసేది ఇదే కదా. భారత్ను వచ్చి వాడు ఆక్రమించుకొని క్లబ్బులు పెట్టి ఇందులో భారతీయులే రాకూడదు మాది అంటాడు. సో ఇదంతా తెలుసుకోక ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. యూరోపియన్స్ యొక్క తత్వం ఇలాగే ఉంటుంది, పొరుగు దేశాలను ఆక్రమించుకొని ఇది మాది అని అంటారు. వాడు ఇవాళ మన భారత్ గురించి ఏముంది, ముందు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఒక భారతీయురాలు, ఇవాళ కాష్ పటేల్, అలాగే మీకు జేడీ వ్యాన్స్ యొక్క భార్య మీకు ఉషా గారు, వీళ్ళందరూ భారతీయులే కదా. జో బైడెన్ ఏమన్నాడు, మీ భారతీయులే మా అమెరికాను పరిపాలిస్తున్నారు, వైట్ హౌస్లో మీరే ఎక్కువ ఉంటున్నారు. సో ఇదంతా ఏంటి, మీకు మన మీద ఒక రకమైన వ్యతిరేకత, హేట్ అండ్ క్రియేట్ చేయాలి. అలాగే చైనా యొక్క ఆధిపత్యం, డామినెన్స్ ఉంటుంది కదండి. సో దీనిని ఏదో ఒక రకంగా తన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాడుకొని వీళ్ళు ఏదో ఒక రకంగా గెలవాలి. ప్రతి ఒక్క సందర్భంలో ఎదురు దెబ్బే కదండి ట్రంప్కి. సో ఇవాళ ఇలాంటి ఒక కార్డుని వాడుతున్నాడు, హేట్ ఇండియన్స్, హేట్ చైనీస్, వీళ్ళందరూ నరకాల నుంచి వచ్చిన జనాలు. సో వీళ్ళు మన అమెరికాను పాడు చేస్తున్నారు, మన సంపదనంతా కూడా వీళ్ళు ఇలా లూటింగ్ చేస్తున్నారు. ఇది మనం అలో చెయ్యకూడదు. దేశభక్తి ఉన్నవాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండాలి. కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ని మనము కోర్టు చెప్తున్నట్టు కాదు, మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, లేదు ఇది మన రాజ్యాంగంలోనే ఉంది కాబట్టి దీన్ని మనం మార్చలేం. ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చూడండి, నీ దేశము, నువ్వు పరిపాలకుడు, నువ్వే కదా అధ్యక్షుడు, నువ్వు ఎలాంటి మార్పులైనా తీసుకురావచ్చు, ఎలాంటి నిర్ణయాలైనా నువ్వు తీసుకోవచ్చు. భారతీయులు అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా ఇది కూడా నువ్వు నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చూపించవచ్చు. ఇదంతా నీ ఇష్టం రా, నీ దేశం కదా, వీళ్ళు వెళ్ళి అక్కడ బతుకుతున్నారు, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఒక భారత్ని, ఒక చైనాని, మీ దేశాలు నరకము, హెల్ హోల్ అండి. ఇతను వాడిన మాట హెల్ హోల్ అంటే భారత్ నరకమా, చైనా నరకమా? ఇక్కడ నివసిస్తున్న 140 కోట్ల ప్రజలు నరకములో ఉన్నారా? ఎంత తప్పు చూడండి. నువ్వు అమెరికా అధ్యక్షుడివే అవ్వచ్చు, కానీ ఇంకొక దేశాన్ని నరకముతో పోల్చడము నీ మానసిక పరిస్థితిని చెప్తుంది. అలాగే అక్కడ నివసించే భారతీయులు వీళ్ళందరూ కూడా మనల్ని లూటింగ్ చేయడానికే వస్తున్నారు అని చెప్పడము ఎంత తప్పు. ఊరికే వస్తారా అండి? ఇవాళ సత్యానాదెల్లా అంటున్నారు, సుందర్ పిచ్చై అంటున్నారు, వీళ్ళందరూ వచ్చి మన కంపెనీస్నే ఇలాగ లూటింగ్ చేస్తున్నారంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇలాగ డివైడ్ అండ్ రూల్ పాలసీ అని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.